హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రిక్ బాస్. ప్లీజ్ వీడియో చూసే ముందు అందరు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన వీడియో వచ్చేసరికి లాస్ట్ 24 అవర్స్లో క్రికెట్లో జరిగిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో ముఖ్యంగా ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ గురించి చెప్పుకుందాం. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా, మొహమ్మద్ షమి టెస్ట్ స్క్వాడ్లో జాయిన్ అవుతున్నాడా, ఐసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి వేదికకు క్లారిటీ. ఫస్ట్, ఇండియాకు మహిళల జట్టు వెస్టిండీస్ మహిళల జట్టుతో T20 సిరీస్ ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. నిన్న సిరీస్ డిసైడర్ అయిన 3వ T20 మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా స్మృతి మందాన అండ్ రిచా ఘోష్ హాఫ్ సెంచరీలతో ఇండియా హైయెస్ట్ T20 అవర్స్ స్కోర్ని రీచ్ అయింది 217. ఇక్కడ రిచా ఘోష్ 18 బాల్స్లో 50 చేసి ఫాస్టెస్ట్ 50 ఇన్ ఉమెన్స్ T20I రికార్డును సమం చేసింది. తర్వాత బౌలింగ్లో రాధా యాదవ్ 4 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు వీళ్ళందరూ. సో అలా ఇండియా సిరీస్ డిసైడర్లో వెస్టిండీస్ని ఓడించి ఇండియన్ మహిళల జట్లు సిరీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏంటంటే మొహమ్మద్ షమి ఇండియన్ టెస్ట్ స్క్వాడ్లో జాయిన్ అవుతున్నాడా, ఈ వార్తపై ఒక క్లారిటీ ఇచ్చేద్దాం. మొహమ్మద్ షమి ఇండియన్ స్క్వాడ్లో జాయిన్ అవుతున్నాడంటే నాకు తెలిసి మోస్ట్లీ నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే రేపు జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీకి మొహమ్మద్ షమికి ఫస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ రెస్ట్ ఇచ్చారంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మొహమ్మద్ షమి ఇంకా ఫుల్ ఫిట్ అవ్వలేదు కాబట్టి విజయ్ హజారే ట్రోఫీకి రెస్ట్ ఇచ్చారు కాబట్టి తను ఇంకా టెస్ట్ స్క్వాడ్లో జాయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో మొహమ్మద్ షమి టెస్ట్ స్క్వాడ్లో జాయిన్ అవ్వడానికి చాలా కష్టం. సో ఆ వార్త అబద్ధం. తర్వాత వచ్చేసరికి ఐసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వెన్యూ మీద క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే మన అందరికీ తెలిసిందే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగాలి అని. కానీ బీసీసీఐ ఇండియన్ క్రికెట్ బోర్డు ఏమందంటే మాకు అక్కడ మేము మ్యాచ్లు ఆడం, మాకు హైబ్రిడ్ ఫార్మేట్లో మ్యాచ్లు జరగాలి అన్నారు. హైబ్రిడ్ ఫార్మేట్ అంటే ఏంటంటే యాక్చువల్గా జరగాల్సిన మ్యాచ్లన్నీ పాకిస్తాన్, కానీ ఇండియా మేము పాకిస్తాన్లో ఆడం, మాకు వేరే వెన్యూ ఏదో ఒకటి చూడండి అక్కడ మేము ఆడతాము అని అన్నారు. సో ఫస్ట్లో దానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోయినా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం బీసీసీఐ ప్రపంచ క్రికెట్నే ఏలుతుంది కాబట్టి. సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ దిగొచ్చింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏం చెప్పారంటే మేము ఇంకా ఇండియాలో ఎప్పుడు మ్యాచ్లు ఆడం, మేము ఎక్కడైనా మాకు ఇలా ఈ ఫార్మేటే కావాలి, మేము ఇంకెప్పుడు ఇండియన్కి రాము అని వాళ్ళు చెప్పేశారు. సో నెక్స్ట్ 10 years దాకా మనకి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం వచ్చిందే కానీ ప్రస్తుతం నెక్స్ట్ ఇయర్ జరగాల్సిన 2026లో జరగాల్సిన T20 వరల్డ్ కప్ అయినా మనకి ఇంకొక సహాయంగా మనతో పాటు శ్రీలంక కూడా హోస్ట్ చేస్తున్నారు. శ్రీలంక కూడా ఉంది కో హోస్ట్గా. తర్వాత ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా బంగ్లాదేశ్ కో హోస్ట్ ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఎటువంటి డ్యామేజ్ లేదు. తర్వాత ఏమైనా డ్యామేజ్ వచ్చిద్దేమో. ఇంకోటి ఏంటంటే ఇండియాకి పాకిస్తాన్కి ఒక ట్రై సిరీస్ ఆర్ క్వాడ్రిక్ సిరీస్ ఏదో ఒకటి పెట్టమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఒక కండిషన్ పెట్టారు. కానీ దానికి ఏమందంటే ఐసీసీఐ ఇది మాకేం సంబంధం, మీరు మీ క్రికెట్ బోర్డు బీసీసీఐ క్రికెట్ బోర్డు ఒప్పుకుంటే మీ ఇష్టం, మేము మ్యాచ్లు జరపడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని మనం చెప్పారు. సో ఇక్కడ బీసీసీఐ మ్యాక్సిమం ఒప్పుకోదు, చూద్దాం ఏమవుతుందో. ఇండియా పాకిస్తాన్కి వెళ్ళకపోవడం కరెక్టే అంటారా? ఒకసారి కామెంట్ చేయండి. ఆఫ్కోర్స్ కరెక్టే అంటాను నేనైతే. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఒకసారి శ్రీలంకన్ క్రికెట్ స్క్వాడ్ బస్లో ట్రావెల్ చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేశారంట. ఇలా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇండియాని అక్కడికి వెళ్ళకపోవడమే కరెక్ట్. బీసీసీఐ తీసుకున్న మంచి నిర్ణయం. సో ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. లెట్స్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రిక్ బాస్. నేను మీ అజయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.